వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ కిరణ్ గైస్. ఈరోజు అయితే మనం నేరల్లోని ప్రాంతంలో ఒక స్కూల్ అయితే రావడం జరిగింది. చూస్తారు కదా ఈ బడి ఎలా ఉందో చూస్తారు కదా. ఇప్పుడైతే పిల్లలతో పరిచయం అవుదాం. ఇక్కడైతే సరైన స్కూల్ లేదు. పిల్లలైతే చాలా ఇబ్బంది పడుతున్నారు. వర్షాకాలం అయితే చాలా ఇబ్బంది చదువుకోవడం కూడా. చుట్టల్లా వెదురుపేట్లతో మరి ఉంది చూస్తారు కదా. పైన రేకులు కింద అయితే ఎదురుపేట్లతో కొట్టడం జరిగింది. పిల్లలైతే చాలా ఇబ్బంది పడుతున్నారు. వర్షాకాలం అయితే మాకైతే ఒక స్కూల్ కావాలనేసి కోరుకుంటున్నారు. దయచేసి ఈ యొక్క ప్రభుత్వం ఈ యొక్క నేరోళ్ళ గ్రామానికి స్కూల్ కల్పించగలరని, స్కూల్ గ్రాంట్ చేయగలరని మేమైతే కోరుకుంటున్నాము. చుట్టుపక్కల పిల్లలను కూడా ఇదే స్కూల్ చదువుకుంటున్నారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చి చాలా నరకప్రాయం నుంచి వచ్చి కూడా చదువుకుంటున్నారు. ఇక్కడ కొండల లోయల్లో లొద్దులో ఉంటున్నారు పిల్లలు. వీరి భవిష్యత్తు మారాలంటే ఇక్కడ ఒక స్కూల్ కావాలండి. తప్పకుండా గవర్నమెంట్ దీన్ని ఆలోచించి ఈ యొక్క గ్రామానికి స్కూల్ కల్పించాలని కోరుకుంటున్నాను. గైస్, అలాగే నా వీడియో అయితే ఎందరైతే చూస్తున్నారో ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేసి మా నేరులోని గ్రామానికి స్కూల్ కావాలని అయితే కోరుకుంటున్నాము. మీరు కూడా ప్రతి ఒక్కరికి షేర్ చేస్తారని నేనైతే కోరుకుంటున్నాను. నా పేరు కుర్ర ప్రవీణ్. మాకు మంచి స్కూల్ మాకు చదువుకోవడం మంచి స్కూల్ కావాలి. మాకైతే సరైన స్కూల్ లేదు. గవర్నమెంట్ మా స్కూల్ని గుర్తించి మాకు సరైన స్కూల్ కల్పించగలరని మేమైతే. నా పేరు గిమ్మెల్లి సిద్ధు. మాకు మంచి స్కూల్ కావాలని కోరుకుంటున్నాం. ఐ యామ్ స్టడీయింగ్ 5th క్లాస్. థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు. అవును, మంచి స్కూల్ కావాలని కోరుకునండి. చక్కగా చదువుకునండి. మీరు అందరు కూడా చక్కగా చదువుకొని మంచి స్థాయికి వెళ్ళాలి. అమ్మ నాన్నకైతే మంచి పేరు తేవాలి. ఓకేనా? ఓకే పిల్లలు, మీరు చక్కగా చదువుకొని మీ అమ్మ నాన్నలకు మంచి పేరు తేగలరా? థ్యాంక్ యూ. అందరికీ ఆల్ ది బెస్ట్. మీరు ఓకే దించండి. మీరు చక్కగా చదువుకొని స్కూల్కి దొంగవకూడదు. ప్రతిరోజు బడికి రావాలి. సెలవున్నప్పుడు కూడా ఇంట్లో వెళ్ళి చక్కగా చదువుకోవాలి. ఇప్పుడు స్కూల్ ఉన్నప్పుడు 4 గంటలు బడి విడిచిపెడతారా, ఆటలు ఆడుకొని ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత చక్కగా చదువుకోవాలి. బుక్స్ పట్టుకొని అప్పుడే మనం పెద్ద స్థాయికి వెళ్ళగలం. చక్కగా చదువుకోవడం. కలెక్టర్ అవ్వాలన్నా, డాక్టర్ అవ్వాలన్నా, పోలీస్ అవ్వాలన్నా, ఐఏఎస్ఆర్ అవ్వాలన్నా, ఏది అవ్వాలన్నా మనకు చదువు ముఖ్యం. అందుకనే చక్కగా చదువుకుంటేనే మంచి స్థాయికి వెళ్ళగలం. ఇప్పుడే మనము దిట్టంగా ఉండాలి. ఎలాగ ఉండాలా? దిట్టంగా ఉండాలంటే ఇప్పుడు గోడ పునాది వేస్తున్నాం కదా. గోడ పునాది వేస్తే ఆ పునాది దిట్టంగా ఉంటేనే పైన గోడ కూడా గట్టిగా ఉంటుంది, పడదు. అలాగే మనం కూడా ఇప్పుడు నుంచే గట్టిగా మొదలుపెట్టి చదివితేనే పెద్ద అయిన తర్వాత ఏదో ఒక జవాబు వస్తుంది. అమ్మ నాన్నకి చక్కగా చూసుకుంటాం. అందుకనే చక్కగా ఇప్పుడే గట్టిగా మొదటిగా పునాది గట్టిగా ఉంటేనే గోడ కూడా గట్టిగా ఉంటుంది. అలాగే మీరు కూడా ఒక పునాది వల్లే ఉండాలి. ఓకేనా? ఎన్నో క్లాస్ అమ్మా నువ్వు? 2వ క్లాస్. సూపర్. బాగా చదువుకుంటున్నావా? అన్నం ఉందా? ఏం కూర? చదువుకుంటున్నారు బాగా? మాట్లాడండి. మీరు మాట్లాడితేనే మంచి స్కూల్ ఇక్కడ వస్తుంది. మాట్లాడితే మంచి స్కూల్ రాదు. ఓకేనా? ఓకే. ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అనండి. బాగా చదువుకుంటున్నారా? టీచర్ ఇంకా రాలేదా? చాలా దూరం కదా, రోడ్ కూడా బాగాలేదు, అందుకే రావడానికి లేట్ అవుతుంది. చక్కగా చదువుకోండి. మీరు చదువుకొని ఏం చేయాలనుకుంటున్నారు? మంచిగా చదువుకొని మీకు కోరిక ఉంటుంది కదా, ఏం చేయాలనుకుంటున్నారు? డాక్టరా, పోలీసా? డాక్టరా? పోలీస్ ఎవరు అవుతారు? పోలీస్. ఒరే నీ ఏమవుతావరా చదువుకొని? నీ పేరు ఏం పేరు? నానివా? సిగ్గు కూడా చెప్పు. ఎన్నో క్లాస్? ఒకటిరా? ఎన్నో క్లాస్ రా? ఎన్నో క్లాసు? చక్కగా తలలు దువ్వుకొని బడికి రావాలా? నూనె రాసుకొని తల దువ్వుకొని మంచి బట్టలు వేసుకొని రావాలి. ప్రతిరోజు కూడా స్నానం చేయాలి. ఎందుకంటే మీరు చదువుకుంటున్నారు కదా, చక్కగా చదువుకుంటున్నారు కాబట్టి మంచిగా ఉదయం లేవాలి. ఉదయం లేచి సలక్ స్నానం చేసి తల దువ్వుకొని తిలకం దిట్టుకొని బొట్టు పెట్టుకొని అప్పుడు బడికి రావాలి. బాగా చదువు వస్తుంది. ఓకే.
నీ పేరు ఏం పేరు? ఎన్నో క్లాసు? 2వ తరగతి. బాగా చదువుకుంటున్నావా? చక్కగా తల దూసుకొని బడికి రావాలా? చక్కగా రావాలి. ఓకే, నీ పేరు ఏం పేరు? ఎన్నో క్లాసు? 1. చదువుకుంటున్నావు బాగా? చక్కగా చదువుకోవాలి. ఏంటి ఎన్నో క్లాసు? 3వ క్లాస్. బాగా చదువుకుంటున్నావా? అమ్మాయి ఎన్నో క్లాస్ అమ్మా? పేరేటి? సిగ్గుపడుతుందా? దాకా మీకు మరి ఆ నేరేడు ప్రాంతం అనే స్కూల్ అయితే వీళ్ళ దగ్గర చూపెట్టాను కదా, చూసారు కదా ఆ యొక్క స్కూల్ ఎలాగుందో. పిల్లలైతే చాలా ఇబ్బంది పడుతున్నారు. వర్షాకాలం వస్తుందంటే చాలా ఇబ్బంది. గాలి ఎదురుగా వస్తుంటే సెన్స్ అయితే కొట్టిస్తుంది. బుక్స్లు కానీ వాళ్ళు కానీ అందరు తడిసిపోయి అలాగే ఉంటున్నారు. చాలా బాధ అనిపిస్తుంది మా చూసిన వాళ్ళకైతే. మేమేదో గ్రామస్తులంతా కలిసి ఒక రేకుల షెడ్ నిర్మించుకున్నాం. కానీ చాలా ఇబ్బందిగా అయితే ఉంది. ఎన్నో ఏళ్ళ క్రితం నుంచి అయితే ఈ నేరేడు గ్రామానికి అయితే ఈ స్కూల్ ఉంది. కానీ ఇప్పటి వరకు కూడా మరి ప్రభుత్వం ఎటువంటి గుర్తింపు చర్యలు చేపట్టలేదు. మరి ఏంటంటే ముఖ్యంగా నేరేడు, గడిబంద, తొలుగురు ఈ 3 గ్రామస్తుల పిల్లలు కూడా అదే నేరేడులోనే ఆ యొక్క బడిలోనే చదువుకుంటున్నారు. దయచేసి నా యొక్క ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క ఫ్రెండ్కి, ప్రతి ఒక్క స్నేహితుడికి, నా ఫాలోవర్స్కి అందరికి కూడా మరి ముఖ్యంగా తెలియపరుస్తున్నాను. నా వీడియో చూసి ప్రతి ఒక్కరికి చేసేసి ప్రభుత్వం దృష్టి వరకు తీసుకెళ్ళగలరని నేనైతే కోరుకుంటున్నాను. చాలామంది పిల్లలైతే ఉన్నారు మరి ఇలాంటి స్కూల్లో చదువుకుంటున్నారంటే చాలా బాధాకరం. పిల్లల భవిష్యత్తు చాలా ఉంది. ఇంకా ఆ యొక్క పిల్లలు ఆ యొక్క గోల్, ఆ యొక్క కోరిక చెప్తుంటే నాకు అవసరం వేస్తుంది. నేను పోలీస్ అవుతాను, నేను డాక్టర్ అవుతాను, ఎన్నెన్నో కలలు కంటున్నారు. దయచేసి ఇక్కడ మంచి స్కూల్ కల్పించగలరని నేనైతే కోరుకుంటాను. ఓకే గైస్, నా యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ కామెంట్ తెలియపరచండి. అలాగే మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.